న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో శుక్రవారం అయోధ్య రామమందిర అక్షింతల శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలోని సీతారామస్వామి వారి ఆలయంతో పాటు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి అయోధ్య రామమందిర అక్షింతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివాలయ కమిటీ అధ్యక్షుడు తీపిరెడ్డి మల్లారెడ్డి, సభ్యులు, గ్రామ ప్రజలు మాట్లాడుతూ స్వామివారి అక్షింతల శోభాయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్, గ్రామ సర్పంచ్ కొక్కుల భారత, ఉప సర్పంచ్ ఎల్లాల రామరెడ్డి, యువకులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయోధ్య నుండి మనకు తల్వాలు వచ్చినాయి కాబట్టి దాని కొరకు మనం కడపకు శోభయాత్ర తరపున మనం పంచుతున్నాము తల్వాలు. జై శ్రీరామ్. 5వ తారీఖు 1/2024 నూతన సంవత్సర సందర్భాన మన మామిడిపల్లి గ్రామంలో అయోధ్య నుండి బియ్యం వచ్చినాయి కాబట్టి మనము బ్రహ్మాండంగా డీజో పెట్టి ప్రజలకు అందరిగా ఇంటింటికి బియ్యం అందించాము. అదే కాకుండా ప్రతి వారు కూడా సంతోషంగా మంగళారతులు ఇచ్చుకుంటూ కొబ్బరికాయలు కూడా భక్తితోని కొట్టి సాగనంపుతున్నారు. కాబట్టి ప్రతి ఈ గ్రామం 3 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రతి ఇంటింటికి డీజే పెట్టుకొని దేవుణ్ణి పట్టుకొని తిరుగుతున్నాము. ఆ భగవంతుడు అందరికీ, మా గ్రామానికి, మా ప్రజలకు ఆశీర్వాదం ఇవ్వగలరని కోరుతున్నాను. ఈ గ్రామంలో అయోధ్య నుంచి తలవాల బియ్యం వచ్చినాయి. వచ్చినందుకు మనకు దేవుని గుళ్ళో పెట్టిన మొన్న వారం రోజులు దేవుని గుళ్ళో పెట్టి ఈరోజు ఊరేగింపు ఇంటింట తలవాల బియ్యం పంచుకుంటూ మన ఊరు మామిడిపల్లి గ్రామం 3 కిలోమీటర్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటింటా తిరుగుకుంటూ బియ్యాన్ని అందరికీ ఇంటింటా ముట్టాలని అందరం అందిస్తున్నాము. అందుకు ఈ శోభయాత్రకు వచ్చిన భక్తులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో అయోధ్య రామతీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో విచ్చేసినటువంటి మన అక్షింతల కార్యక్రమాన్ని గ్రామంలో శోభయాత్రగా నిర్వహించి ఇంటింటికి అక్షింతలు పంచడం జరిగినది. ఈరోజు అయోధ్య తీర్థ ట్రస్ట్ వారు పంపిన ఈ అక్షింతలు సాధారణంగా మన హిందూ సాంప్రదాయంలో అక్షింతలు అనేటివి అత్యంత శుభప్రదంగా, సుఖ సంతోషాలకు, సౌభాగ్యాలకు ప్రతీకగా భావిస్తారు. అలాంటి అక్షింతలు అయోధ్య నుండి ఈరోజు మా మామిడిపల్లికి రావడం, అవన్నీ మా గ్రామస్తులు ఇంటింటికి చేరడం, ఆ చేరవేసే బాధ్యత మేము తీసుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ శివాలయం కమిటీ వారు కానీ, అలాగే శ్రీరామ భక్తజన మండలి కానీ, గ్రామ ప్రజలు కానీ, యువకులు కానీ అందరికీ మా